Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3, యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ్ర మీతో ప్రభాత వేళ గురువారము గురుమండల ఆశీస్సులు శుభాకాంక్షలు అందరికీ నమస్తే. సో గురువు అంటే గురి గలవాడు, అంతరంగిక. మనము ఇదివరకు చెప్పుకున్నాం, మనిషికి 7 శరీరాలు. ఆ 7 శరీరాల్లో ప్రధానమైనది ఫిజికల్ బాడీ, అంటే భౌతిక శరీరం. భౌతిక శరీరాన్ని నడిపించేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నడిపించేది ఎవరంటే గురువు. గురువు అంటే ఒక గొప్ప విజ్ఞానం. గురువు అంటేనే సైన్స్, అదొక స్టేట్ అన్నమాట. భగవంతుడు కూడా తీర్చలేనిది ఒక గురువుకే ఇచ్చాడు ఆ ఈశ్వరుడు అంతటి ప్రాముఖ్యం. సో గురువు అంటేనే సైన్స్ అన్నమాట, విజ్ఞానంతో కూడిన మేధస్సు. ఈ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నడిపించేవాడు గురువు. మనిషికి 7 శరీరాలు, అందులో ముఖ్యమైనది అంతరంగిక శరీరం. ఇప్పుడు మనం ఫిజికల్ బాడీకి ఏమైనా జబ్బు చేస్తే అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఆకుపంచరోపతి, ఇంకో ఎన్నో పద్ధతులు ధరపోతాం. దీంట్లో ఈ 7 శరీరాల్లో ఒకటి ఫిజికల్ బాడీ, భౌతిక శరీరము. మిగతా అన్ని 6 సూక్ష్మ శరీరాలు. దీంట్లో ముఖ్యమైనది అంతర్ముఖ శరీరం. అంటే మన విషయవాంఛలు, మన శరీరానికి, మేధస్సుకు ఒక లాంగ్వేజ్ అనేది ఉంది. ఒక పార్ట్కి ఒక లాంగ్వేజ్ ఉంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే చెవు, ముక్కు, కళ్ళు, చర్మము, స్పర్శ. ఇవన్నీ ఈ కళ్ళతో చూసింది మెదడుకు సంకేతం పంపిస్తుంది. ఆ సంకేతం వారదే గురువు సబ్జెక్ట్ అన్నమాట. గురువు ఉచ్చంగా ఉంటే అద్భుతంగా అన్ని విషయాల మేధస్సులో, టాలెంట్లో, సామర్థ్యంగా రాణిస్తాడు. గురువు నీచంగా ఉంటే మానసికంగా కృంగిపోయి ఉంటారు. ఈ మానసిక వ్యాధి నేను చేసే వైద్యము ఈ అంతర్ముఖ వైద్యం అన్నమాట. అంతరంగిక శరీరమే ముఖ్యమైనది, ఫిజికల్ బాడీని నడిపిస్తుంది. వాళ్ళ అంతరంగాల్లో ఏమైతే చిత్రీకరిస్తూ ఉంటుందో అదే కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మెదడును, భౌతిక శరీరాన్ని నడిపిస్తుంది. సో ఈ యొక్క మానసిక వైద్యము అంటే అదే చెప్పాను కదా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక విద్యార్థి చదువుతున్నాడు. పరీక్షల్లో ఆ చదివిన చదువు పరీక్షల్లో గుర్తుపట్టుకొని రాశాడు. ఆ చదివిన చదువుకు పరీక్ష టైంలో గుర్తొచ్చి రాసేదానికి ఒక వారధి ఉన్నారు చూసారా, అదే గురువు అన్నమాట. ఒక డాక్టర్ దగ్గర వెళ్తాము, డాక్టర్ పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తారు. ఆ పరీక్ష ఇచ్చేటప్పుడు దీనికి సంబంధించిన రోగం అని నిర్ధారణ చేసేది ఆ మేధస్సే గురువు అన్నమాట. అది గురువు ఎనర్జీ తక్కువ ఉందంటే మనము ఈ మానసిక వైద్యం చూస్తున్నాము. నిద్ర లేని రాత్రులు ఎన్నో, నా దగ్గర వచ్చే పేషెంట్కు నిద్ర లేని రాత్రులు, రకరకాల మానసికమైన వికారాలు. ఇవన్నీ ఏమిటంటే మనిషి శరీరంలో అతని ప్రమేయం లేకుండా మనం ఏమైతే చూస్తామో కొన్ని మన అంతరంగాల్లో నాటుకుపోతాయి, విషబీజం. దీనికి ఏ అలోపతి కానీ, ఏ హోమియోపతి కానీ, ఏ పద్ధతులు కానీ, ఏ న్యాచురోపతి కానీ దేనికి వైద్యము అందదన్నమాట. దీనికి చేసేది అంతరంగిక వైద్యం. ఈ అంతరంగిక వైద్యం కూడా చేసేవాళ్ళు చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ అన్నమాట. కొంతమంది తెలిసినా చేయరు. ఎందుకంటే అంతరంగానికి శక్తిపాతం చేయాలి. ఆ శక్తిపాతం చేయాలంటే ఇతను తపస్సు చేసి తెచ్చుకున్న శక్తులు దానపోసి మళ్ళీ ఈయన శక్తిపాతం చేసుకుని ఈయనకు శక్తి తెచ్చుకునేలాగా విధంగా ఉంటేనే ఆ అంతరంగిక వైద్యం చేయగలరు. కాబట్టి ఎవరు సాహసించి ఈ అంతరంగిక వైద్యము ఎవరు చేయరన్నమాట. సో నాకు అనుభవం చెప్తాను. ఒక డిఎస్పి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఎస్పి, ఇప్పుడు అతను సూపరింటెండెంటో లేక ఇంకేదైనా కమిషనర్ అయి ఉంటాడు అనుకోండి. ఆయన నిద్ర రావడానికి కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశాడు. ఈ తిరుపతిలో కూడా స్లీపింగ్ అనే ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది. అక్కడ వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఎవరో చెప్తే ఇట్లా గాయత్రి గురించి చెప్పి నా దగ్గర వచ్చారు. ఇదేమంటే అంతరంగిక వైద్యం. దీనికి మందులతో మాత్రలతో పనిచేయదన్నమాట. ఏ సైకియాట్రిస్ట్ దగ్గర పోయినా కానీ, ఏ చేసినా కానీ వాళ్ళు మందులే ఇస్తారు. కానీ ఈ అంతరంగంలో ఉండే ఈ విషబీజాలని దాన్ని కొన్ని శక్తిపాతం చేసి దాన్ని అంతరంగం నుంచి తొలగించామనుకోండి, అప్పుడు ఆ ఫిజికల్ బాడీ కరెక్ట్గా నడిపిస్తుంది అన్నమాట. ఇదేనండి. అందుకే గురువుని సేవించడం వల్ల, గురువు అంటే ఒక ఎనర్జీ, ఒక సైన్స్, ఒక ఆధ్యాత్మికతో కూడిన విజ్ఞానం అన్నమాట. మీరు గురువారం నాడు గురు దక్షిణామూర్తికి కానీ, షిరిడి సాయిబాబా కానీ, గురు రాఘవేంద్ర స్వామి కానీ, ముఖ్యంగా దత్తాత్రేయుల వారు కానీ మీరు కొబ్బరికాయ
పగలకొట్టి అందులో బంగారు వర్ణం ఆవుని వేసి పసుపు ఒత్తితో మీరు వెలిగించిన ఎడల మీ యొక్క మేధస్సు, అదే సబ్జెక్ట్ ఉంది చూసారా, చదువుకునేకి ఎగ్జామ్ రాసేకి మధ్యలో వారధి, ఆ డాక్టర్ పరీక్షించేదానికి ఆ రోగం నిర్ధారణ చేసే ఒక వారధి, అది మెరుగుపడుతుంది. మీ యొక్క బుద్ధి వికాసము, బుద్ధి మాంద్యము తొలగింపబడుతుంది. ఇది అందరికీ ఈరోజు గురుమండల ఆశీస్సులు. అందుకే ప్రత్యేకించి మీ మేధస్సు, మానసిక వైద్యము బాగా అవ్వాలంటే గురువును బాగా ఆరాధించిన ఎడల వీళ్ళని మానసిక రుగ్మతులు వైద్యులకి మంచి ఆరోగ్య దిశగా ఉంటారని ఇందు మూలంగా నా ప్రపంచాన్ని తెలియజేస్తూ అందరికీ గురుమండల ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, నమస్తే.